నమస్తే, వెల్కమ్ టు వైరల్ డిబేట్ విత్ విజయ్. నేను విజయ్. ఎస్, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మారబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించే యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తోంది పొలిటికల్గా. అసలు టీఆర్ఎస్గా మార్చేందుకు సన్నాహాలు ఎందుకు చేయాల్సి వస్తోంది? మళ్ళీ తిరిగి అదే పేరును పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు బీఆర్ఎస్గా మార్చుతున్నప్పుడు వీళ్ళు ఏదైతే విధానాలు పాటించారో అవి ఎంతవరకు కరెక్ట్? దానికి సంబంధించి ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే ఆలోచన ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు ఉన్నాయి? అసలు టెక్నికల్గా ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చించడానికి వి ప్రసాద్ శాస్త్రి గారు, ఐఆర్ఎస్ రిటైర్డ్, వీరు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మొత్తం అంశానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాస్త్రి గారు నమస్కారం అండి. శాస్త్రి గారు, అసలు ముందుగా ఇప్పుడు జరిగేటువంటి విషయం కంటే అసలు ముందుగా టీఆర్ఎస్ అనే ఒక పార్టీ బీఆర్ఎస్గా మార్పు చెందడం వెనుక ఉన్నటువంటి కారణాలకు సంబంధించి ముందుగా విశ్లేషించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడదాం. అసలు ఆ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? టీఆర్ఎస్ అనే పార్టీ నుంచి బీఆర్ఎస్గా మారడాన్ని. ఎందుకంటే టీఆర్ఎస్ అనే ఒక పార్టీ తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ నుంచి రైజ్ అయింది, తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ నుంచి పుట్టింది. నీళ్లు, నిధులు, నియామకాలు, వీటి కోసం తెలంగాణ ఏర్పడాలి, అందుకే ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నామని ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ తెలంగాణ అనేటువంటి పేరు లేకుండా భారతీయ రాష్ట్ర సమితి అనేటువంటి ఒక పేరుగా మార్చేందుకు కారణాలు ఏంటి? అసలు ఆ రోజు ఎందుకు మారింది? ఒక్క నిమిషం అండి. ముందు లోతుగా వెళ్లే ముందర రెండు విషయాలు చిన్నవి గుర్తు వచ్చాయి చెప్తాను. పేర్ల గురించి షేక్స్పియర్ మహాకవి, ఇంగ్లీష్ మహాకవి, ఆయన ఒక మాట అన్నాడు, కాల్ రోజ్ బై వాట్ ఎవర్ నేమ్ యూ కాల్, రోజ్ ఇస్ ఎ రోజ్. ఏ పేరున పిలవండి, దాని సువాసన పోదు, రోజా పువ్వు రోజా పువ్వే. ఇది కాకుండా మనకి చరిత్రలో ఇంకో అంశం కూడా నాకు గుర్తొస్తుంది. అదేంటంటే, ఇంతకుముందు మీరు అన్నారు బీఆర్ఎస్ టు టీఆర్ఎస్, టీఆర్ఎస్ టు బీఆర్, ఇది ఇలా మారుతుందని. తుగ్లక్ అనే ఒక మంచి చక్రవర్తి ఉన్నాయండి, పేరేమో తుగ్లకే కానీ చాలా మంచి రాజట. ఆయన రాజధానిని ఢిల్లీ టు దేవగిరి, దేవగిరి టు ఢిల్లీ అని చెప్పి 2-3 సార్లు మార్చాడు. అవును అవును. సో అది మనకి చరిత్రలో అందరికి చిన్న పిల్లవాడిని అడిగినా తెలిసిపోతుంది. ఇలాగా మాటికి పేర్లు మాత్రం గానీ, రాజధానులు మాత్రం గానీ, ఊర్లు మాత్రం గానీ జరుగుతూ ఉంటే తుగ్లక్ అని చెప్పి అంటాం. పిచ్చి తుగ్లక్ అని పడిపోయింది. యాక్చువల్ గా ఆయన చాలా విద్వాంసుడట. అవును, మంచి సంగీత విద్వాంసుడు అంటే విజయ్. అంటే సంగీత విద్వాంసుడు, మంచి మంచి పరిపాలన దక్షత కలిగినటువంటి రాజైనప్పటికీ కూడా రాజధానుల విషయంలో కొంత కన్ఫ్యూజ్ అయ్యి, ఇటు దేశానికి మధ్యలో ఉండాలని కొద్దిసేపు ఇతర రాజ్యాల వాళ్ళు దాడులు చేస్తున్నారు, మళ్ళీ ఢిల్లీ వైపు అటు ఇటు మారుస్తూ పిచ్చితుకులకని పేరు పడిపోయింది. ఇటీవల జరిగిన కాలంలో అలాంటి మన పక్కగా తెలుగు రాష్ట్రంలో జరిగింది. సంబంధించి 3 రాష్ట్రాల 4 రాష్ట్రాల న్యాయ రాజధాని అన్నాడు. పాపం అది తేలకుండానే ఆయన దిగిపోవాల్సి వచ్చింది. అవును. ఇక్కడ ఈయన దిగేదాని కారణాలు వెతుక్కుంటూ ముందు ఎందుకు దీన్ని జాతీయ పార్టీ చేయాలి అనుకున్నాడు అంటే, మొదటి 8 సంవత్సరాలు మనం ఊరికే ఒక సింహాలోకనం చేసుకుంటే భారతీయ జనతా పార్టీతో మంచి సఖ్యత ఉండింది. అవును. అసలు డిమానిటైజేషన్ వచ్చినప్పుడు ఈ అందరికన్నా వాళ్ళ బీజేపీ స్టేట్స్ సీఎంస్ కన్నా ముందు పాజిటివ్గా రియాక్ట్ అయింది మన పాత ముఖ్యమంత్రి. అవును. ఎప్పుడైతే ఈ 8 ఏళ్ల తర్వాత కొంచెం ఒక అగ్రెసివ్ ప్రెసిడెంట్ లోకల్గా మనకు రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు కొంచెం బీఆర్ఎస్ టీఆర్ఎస్ గురించి మాట్లాడారో అప్పటికి నాకు కొంచెం కనిపిపోయినట్టుంది. అమ్మో, దీన్ని ఇలాగా వదిలేస్తే లాభం లేదు, వీళ్ళకి మనం పోటీగా నిలబడాలంటే మనం కూడా ఒక జాతీయ స్థాయి రావాలి, జాతీయ స్థాయికి ఏదో ఒక ప్రాతిపదిక కలిగించాలి. అప్పుడు ప్రాతిపదిక కలిగించాలి అంటే ఏం కలిగించాలి? అమ్మ, తెలుగు రాష్ట్రం తెచ్చేశాను, 2014లో మేము పాలించాము, 2018లో మళ్ళీ బంపర్ మెజారిటీతో మమ్మల్ని ఎన్నుకున్నారు, కాబట్టి ఇక్కడ ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు, రామరాజ్యంతో ఉన్నారు, ఇంకా నేనేం తెలంగాణ రాష్ట్రం చేయవలసిన పని లేదు అని చెప్పి కంక్లూజన్ అయితే ఇచ్చారు. తెలంగాణకు అసలు అన్ని సమస్యలు తీరిపోయాయి, అసలు నీళ్లు, నిధులు, నియామకాలు, అసలు ఏ సమస్యలు కూడా లేవు. దేశంలోనే తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్రం నెంబర్ 1గా ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని మోడల్ గా దేశంలో మేము ఒక సుపరిపాలన అందిస్తాం, దేశం మొత్తం కూడా తెలంగాణ చేస్తామంటూ వాళ్ళు ఆలోచన చేసినటువంటి కామెంట్. చిన్న దృష్టాంతం ఏంటంటే, జయ గారు, ఒక పెద్ద చక్రం పైన ఈగ కూర్చోంటుందట. ఈగ కూర్చొని చక్రం తిరుగుతూ ఉంటే ఆ ఈగ అనుకుంటుందట, నా వల్ల ఈ చక్రం తిరుగుతుందని. సో తెలంగాణ రాష్ట్రంలో ఈయన వచ్చిన తర్వాత కూడా అంతా సుభిక్షంగా ఉంది అనుకోవడము ఆ ఫ్లైవీల్ లాంటిదే, చక్రం పైన ఈగ లాంటి చెట్టు మీద కాకి వాళ్ళనట్లు. ఎగ్జాక్ట్లీ, దాని కాకతాళీయం కూడా అంటాం. అది కూర్చుంటేనే తాటికాయ పడింది కదా, నా వల్ల పడింది అని చెప్పి ఎక్కడో పోనక్కర్లేదండి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే
కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏమయ్యా నేను తీసుకున్న ఫిర్యాదులు 700 ఫిర్యాదులు నేను తీసుకొని ముఖ్యమంత్రిగా నేను పర్యటన చేసినప్పుడు తీసుకున్నట్టే నేను మీకు ఇచ్చాను, ఆ లిస్టు నా దగ్గర మీరు ఇవ్వకుంటే ఎలాగని చెప్పి ఒకసారి బాధపడ్డాడు విజయ్. ఆయన ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు కలెక్టర్ ఏంటి, ఇది మామూలుగా ప్రజావాణి అంటాం. ప్రజావాణి అంటే ఎవరి మండే కలెక్టర్ల దగ్గర జరుగుతుంది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పెట్టినట్టే పాత ముఖ్యమంత్రి కూడా కొన్ని వ్యక్తిగతంగా తీసుకున్నాడు ఆయన. అలాంటి 700 పిటిషన్స్ లిస్ట్ మాకు ఇవ్వండి అంటే వీళ్ళు ఇవ్వలేకపోయారు. సో ఇంకా రాజ్యం ఇప్పుడు అన్నం మొత్తము తిన్నక్కర్లేదు, మెతుకు పడితే సరిపోతుంది అంటారు విజయ్. అంతే కదా. దానికి ఏంటంటే నీ దగ్గర ప్రతిరోజు ఒక ముఖ్యమంత్రి లెవెల్లో వచ్చే వాళ్ళ ఫిర్యాదులు ఇచ్చారంటే మళ్ళీ నువ్వు దాన్ని చదివేదానికి కూడా మీకు ఆ పేపర్లు మీ యొక్క సెక్రటరియట్లో కొన్ని కోట్ల రూపాయలు 100 కోట్లు పెట్టి కట్టించే సెక్రటరియట్లో దొరకడం లేదు అంటే ప్రజాపాలన ఎక్కడున్నట్టు? అంతే కదా. ఎంత పెద్ద లోపం అది, ఖచ్చితంగా ఎంత పెద్ద లోపం అండి. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసులు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసులు ఉన్నారు, ఎంతమంది అధికారులు ఉన్నారు. గుడ్ గవర్నెన్స్ అని ఒక పెద్ద బిల్డింగే ఉందండి. మరి చెన్నారెడ్డి దానిలో వీళ్ళందరూ ఈ ట్రైనింగ్ పలవమని పరిగెత్తా ఉంటారు ఆఫీసర్లు అందరూ. వాళ్ళకి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు లేకుంటే ఢిల్లీ నుంచి తెప్పించడం లేకుంటే యుఎన్ఓ నుంచి తెప్పించడం ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ప్రజాపాలనలో ముఖ్యమంత్రికి ఇచ్చిన 700 దరఖాస్తులు దొరకలేదని చెప్పి ఈయన ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి ఆయన ప్రజాపాలన గురించి. ఎవరు ఆయన ముచ్చటించేటప్పుడు ఒక విలేకరు అడిగేట, సార్ మరి జిహెచ్ఎం మనకు అవినీతి పైన ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీలో మరీ ఎక్కువ ఉందట అన్నట్ట. అవినీతి పైన నేను యాక్షన్ తీసుకుంటే జిహెచ్ఎంసీ ఖాళీ అవుతున్నాయి అన్నాడు ఆయన. ఒక ముఖ్యమంత్రి అధికారులు, రాష్ట్ర అధికారుల గురించి లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల గురించి చేసినటువంటి కామెంట్ అది మాట్లాడుతూ అవినీతి పైన నేను చర్య తీసుకుంటే జిహెచ్ఎంసీ ఖాళీ అవుతుంది అన్న మాట చెప్పాడు. అది అంటే ఒక చాట్ అనుకుందాం, చాట్ విత్ జర్నలిస్ట్. ఇంకొక మంచి ప్రయోగం చేయాలని చెప్పి అనుకున్నాడు. ఒకసారి ఆయన వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి టర్మ్లో విజయ్ 2-3 ఏళ్ల తర్వాత వరంగల్ మీటింగ్లో, ఒక పబ్లిక్ మీటింగ్లో 2 నంబర్స్ ఆయనే చెప్పాడు, లోకల్ నంబర్స్. ఈ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి, ఎక్కడ మీకు అవినీతి ఉన్నా కూడా ఆ అవినీతి లేకుండా మీ పని చేయబడుతుంది అని. ఆ 2 నెంబర్స్ నాకు తెలిసి ఇచ్చి కూడా 6-5 ఏళ్ళు అయింది. మన దిగిపోయిన తర్వాత కూడా ఆ 2 నెంబర్స్ ఇచ్చిన విషయం ఉంది. ఎలాగైతే ఈయన ఒకరోజు మొత్తం కర్ఫ్యూ లాగా రాష్ట్రం అంతా కర్ఫ్యూ లాగా చేసి సమగ్ర కుటుంబ సర్వే చేశాడు చూడండి. అంటే మంచి గుడ్డెస్ట్ గవర్నమెంట్ గుడ్ అయిపోయింది, అది సుందర అయిపోయింది. ఆలోచనలు బ్రహ్మాండంగా వచ్చాయి. వచ్చిన 6 నెలల్లో ఏమన్నాడండి, నేను నా టర్మ్లో నేను రాబోయే దానిలో రాజకీయ అవినీతిని అంతం చేస్తానన్నాడు. నాకు బాగా గుర్తుంది. అసలు మీరందరూ నాకు తెలిసి అసలు పొంగిపోయి ఉంటారు. చాలా పొంగిపోయాం. రాజకీయ అవినీతిని డిఫెక్షన్స్ మొట్టమొదటి అంటే ఏంటి, ఈ పార్టీ పైన ఎన్నుకోబడి అదే టికెట్ ఇంకా చేతిలో ఉండగా నేరుగా పోయి ఆ పార్టీలో చేయడం ఈ రాజకీయ అవినీతికి పరాకాష్ట. అది అబ్బా ఈయన వచ్చిన తర్వాత పాపం రాజీవ్ గాంధీ గారు చేయలేని పని చేస్తున్నాడు అని చెప్పి నిజంగా మేము అనుకున్నాం. చాలా అందరూ అనుకున్నాం. కానీ అది ఎలాగ వృద్ధి చెందిందో పిల్లలు పెట్టి ఎలా అబ్రకం, చిన్నప్పుడు మేము స్కూల్ పుస్తకాలు పెట్టుకునేవాళ్ళం, ఆకు పెడితే అది పిల్లలు పెడుతుందని ప్రతిరోజు చూసుకునేవాళ్ళం, అబ్రకం ఏదో పెట్టేది. అలాగా ఆ అంతం చేయాలన్న ఐడియా అది అంతం కాదు, ప్రారంభమైంది. భూతంగా మారింది చెప్పాలంటే. ఏకంగా ఎదుటి పార్టీ వాళ్ళని పూర్తిగా విలీనం చేసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారంటే ఇంకా ఇంతకంటే అసలు చరిత్రలో నిలిచిపోయారు అనుకోండి. ఓటరు అంటే ఓటర్ని ఎంత బాగా ఇన్సల్ట్ చేస్తున్నారు చూడండి. మళ్ళీ వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మీరు ఓటేయండి పర్సంటేజ్ పడిపోతుంది అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అరే నువ్వు అసలు కనీసం ఈ యొక్క కల్మషాన్ని అంటే ఈ యొక్క క్యాన్సర్ అరికట్టకుండా డెమోక్రసీ ప్రజా తీర్పుకు విలువ లేనప్పుడు ఓటర్ అనేవాడు వేసే ఆసక్తి ఎక్కడ ఉంటుంది? నేను వేసిన ఓటుకు లేకపోతే నేను ఇచ్చినటువంటి తీర్పుకు అసలు ప్రజాప్రతినిధులు దాన్ని రెస్పెక్ట్ చేయట్లేదు, ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటున్నారంటే అసలు నెక్స్ట్ టర్మ్ లో నేను ఓటు వేస్తే ఏంటి, ఓటు వేయకపోతే ఏంటంటే ఒక స్థితికి ఖచ్చితంగా అదే వచ్చేసిందండి. చాలా చోట్ల నోట కన్నా తక్కువ ఓట్లు ఇచ్చాయండి నేషనల్ పార్టీస్ కూడా, చాలా చోట్ల నోటా. కానీ నోటా వేసేదానికి కూడా నా అభ్యంతరం ఏంటంటే అది ఓటుగా కౌంట్ కావడం లేదు, దానికి ఓటు వాల్యూ లేదు. సో నేను నోటాలో కూడా కొంత మార్పులు వస్తే బాగుంటుంది అనేది కొంత మార్పు రావాలండి. దానికి కూడా వాల్యూ ఇస్తే ఎక్కడిది నోటా 50% వచ్చిందో ఇంకా దానికి అక్కడ ప్రతినిధి ఉండడు. మళ్ళా ఎలక్షన్ పెట్టాలి, లేకుంటే ప్రజాప్రతినిధులకి ప్రాతినిధ్యం లేకుండా వదిలేసేయాలి అంతే. అదొక మచ్చలాగా ఉండిపోవాలి.
ఓహో నిన్ను వద్దు అనుకునే వాళ్ళు మెజారిటీ ఇంతమంది ఉన్నారని అది తెలుస్తుందని భయంతో నిజాయితీ తెలుస్తుంది కదండి. నాయకులు కూడా భయంతో ఉంటారు. అవును. రీకాల్ కన్నా పవర్ నోటాకు ఓటు వాల్యూ ఇవ్వడం. ఎస్. అంటే ఈ విషయానికి వస్తే బీఆర్ఎస్ గా మార్చాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చి ఉండొచ్చు? రాజకీయంగా అయితే ఇదేనండి. ఎలాగో ఒకలాగా వీళ్ళ యొక్క ప్రాబల్యం పెరుగుతూ ఉంది. వీళ్ళు మనల్ని మాటిమాటికి అవినీతిని లేకుంటే జైల్లో పెడతామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి చెక్ పెట్టాలంటే జాతీయ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా, జాతీయ స్థాయిలో కూడా నేను కూడా ఒక పవర్ఫుల్ పార్టీ పెట్టాలి అనే ఉద్దేశంతో వచ్చింది. కానీ ఈయన ఏమన్నాడంటే నాకు తెలంగాణలో అన్నీ సాధించేశాను, మిషన్ భగీరథ, కాకతీయ, లేకుంటే కాళేశ్వరం, లేకుంటే కేసీఆర్ కిట్టు, రామరాజ్యమే, కాబట్టి ఇంక నేను దేశ స్థాయిలో కూడా ఇదే చేస్తాను అని ఒకసారి మాట కూడా ఆయన తూలాడు. ఒకసారి మీరు నన్ను చేయండి అపోజిషన్ ఫ్రంట్కి, అన్ని పార్టీల యొక్క ఎలక్షన్స్ నేను పెట్టుకుంటాను అన్నాడు. క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్ నేను పెట్టుకుంటాను అన్నట్టుగా చెప్పాడని చెప్పి ఆయన రాజ్దీప్ ఆయన ఎవరు ఉన్నారండి, ఒక ఇంగ్లీష్ జర్నలిస్టు, ఆయన చెప్పాడు, నాకు ఇలా చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి గారిని. యూ కెన్ ఇమాజిన్ ఏ స్థాయిలో ఆయన ఊహించాడు జాతీయ స్థాయిలో రావాలని. కానీ అంత పెట్టుకోవడానికి ఆయన దగ్గరే ఉంది, ఒక సాధారణ ప్రజాప్రతినిధే కదా. సాధారణ ప్రజాప్రతినిధి. అందుకే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయమని చెప్పిందండి. పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఇప్పుడు నేను పేరు మార్చుకున్నానండి. పేరు మార్చుకున్న తర్వాత నిజంగా ఒక చిన్న ప్రొసీజరల్ కామెడీ మీకు చెప్తాను చూడండి విజయ్. అదేంటంటే అక్టోబర్ 5వ తేదీ ఎప్పుడైనా నేను టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేస్తున్నాను అండి. అది ఆయన అసలు చేసిన ఒక గంట లోపల మొత్తం సిటీ అంతా రోజుమయమైపోయింది, గులాబీమయమైపోయింది. ఆయన ముఖ్యమంత్రి ఆఫీసు ముందర కార్లు తమ్ముడేదో వచ్చేసింది. అంటే అప్పుడే ప్రధానమంత్రి అయిపోయినట్టు, అప్పుడే నేషనల్ స్థాయిలో అన్ని ఒక 545 వాళ్ళు ఊహించుకున్నారు. ఆ కోడిని చూసి ఆయన ఊహించుకుంటాడు చూడండి, అలాగా ఒక 344 సీట్స్ వచ్చినట్టుగా ఆర్భాటం చేశారండి. ఎక్కడ కూడా ఆయనకు మనల్ని ఎన్నుకున్న వాళ్ళు, కోర్టు వాళ్ళని ఏమన్నదంటే ఓటర్ని లిటిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నాడు. హైకోర్టు వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు దిస్ లిటిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని వర్ణించారు ఓటర్ని. అంటే పాపం 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేయడం తప్పితే పాపం అతనికి ఎలాంటి అధికారాలు, ఎలాంటి స్కిల్స్ లేవు. కానీ పేరుకి రాజ్యాంగంలో ఏమో ప్రజల చేత, ప్రజల వేలన, ప్రజల కొరకు అంటూ విపరీతంగా ఉంటుంది. దానికి మాత్రం అందరు ఫిలిం స్టార్స్ కూడా వచ్చేసి మీరు మీ మంచి ప్రభుత్వం కావాలన్నా అయితే ఓటు ఏంటి అంటూ ఉంటారు. వాళ్ళకు ఆ ఓటు వేసిన తర్వాత ఆ చుక్కకి 5 ఏళ్ల యొక్క డ్యూటీ ఉందని చెప్పి అనుకోవడం లేదు విజయ్. అవునండి, నిజం. ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ. అదొక మంచి ఒక తత్వవేత్త చెప్పారు, బ్రిటిష్ తత్వవేత్త. మేము మీకు స్వేచ్ఛ ఇచ్చాము అంటే దానికి ధర, మీరు చెల్లవలసిన ధర ఏంటంటే 24 గంటలు విజిలెంట్గా ఉండాలి. అది లోపించింది. ఊరికే ఎలక్షన్ జరపడము, లేకుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్టీ మారుతున్నావా రిజైన్ చేసిరా అంటారు. రిజైన్ చేసిరా అంటే అక్కడ ఉప ఎన్నిక వస్తే వీళ్ళ తాతలు పెట్టుకుంటారండి. అదే కదా, మళ్ళీ ప్రజాధనమే కదా ఖర్చు కావాల్సింది. తర్వాత ఎలక్షన్ కమిషన్ అసలు ఆ స్టేట్మెంట్స్ ఎలా అలౌ చేస్తుందో అన్నది నాకు డౌట్ విజయ్. సరే ముందు ఈ విషయంకి వస్తాను, వచ్చిన తర్వాత దాన్ని చెప్తాను. వీళ్ళు October 5th అనుకున్నారండి, ఏమని పేరు మార్చాలి అనుకున్నారు. సో వీళ్ళందరూ పాపం గులాబీ వాళ్ళు ఒక బ్రహ్మాండం పండగ చేసుకున్నారు. అయిన తర్వాత ఆయన ఇచ్చిన రీజన్ ఏంటంటే నేను అన్ని సాధించాను కాబట్టి జాతీయ స్థాయిలో కూడా నేను ఆయన చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఈ నేషనల్ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిని ఇష్టం వచ్చినట్టు తిట్టవచ్చు కదా. ఎందుకంటే పొలిటికల్ పార్టీకి ఉంటే వెసులుబాటు అది ఎలక్షన్ కమిషన్ దాన్ని అలౌ చేయకున్నారు, వీళ్ళు లాగేసుకున్నారు ఆ పవర్. ఎవరినైనా తిట్టచ్చు ఆ స్థాయిలో ఉండే. తర్వాత October 5th అనుకుంటానండి వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. November 8th ఈయన ఇక్కడికి లెటర్ రాశారండి, ఎవరికి, ఎలక్షన్ కమిషన్కి. ఇట్లా మేము పార్టీ పేరు మార్చాలనుకుంటున్నాం. ఎలక్షన్ కమిషన్ వెంటనే అలాగైతే 30 రోజుల లోపల మనం ప్రజలకు చెప్పాలండి, ఓటర్లకు చెప్పాలి, వాళ్ళు మీరు పేరు మార్చుకునేందుకు అభ్యంతరాలు ఇవ్వాలి, ఆ అభ్యంతరాలు నేనంతా స్వీకరించి దాన్ని అనలైజ్ చేసుకొని విశ్లేషించి పేరు మార్చుకునే అవకాశం ఉందా లేదని చెప్తాను. సో 30 రోజులు మీరు పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వండి అన్నాడు విజయ్. నోటిఫికేషన్ ఇచ్చారు. పేపర్లో ఎలాగ ఇచ్చింటారు, ఈ ఆబ్లిచ్యూరీస్ ఉంటాయి చూడండి న్యూస్ పేపర్లో, చిన్నగా ఈ సిగరెట్ పైన సిగరెట్ తాగితే హానికరం అని చెప్పి రాసింటాడు చూడండి, ఒక పెద్ద భూతద్దం పెట్టుకుంటే కనబడదు, చిన్న కాలంలో ఇచ్చుంటారు, చిన్న కాలంలో ఆబ్లిచ్యూరీ లాగా ఇచ్చారు. 30 రోజులు అయిపోయింది విజయ్. 8th November
సరిగ్గా 8th డిసెంబర్కి ఈయనకు లెటర్ వచ్చిందండి ఎలక్షన్ కమిషన్ నుంచి జాతీయ పేరు మార్చినట్టుగా. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత ఫాస్ట్గా గవర్నమెంట్ పనిచేస్తుందని. 8th నవంబర్ వస్తుంది, 8th నవంబర్ ఈయన లెటర్ ఫైల్ చేశాడు. 8th డిసెంబర్కి లెటర్ వచ్చింది. 9th డిసెంబర్ 1 o'clockకి మాకు అఫిషియల్గా మాకు అనుమతి వచ్చేసింది, మాది ఈ జన్మ నుంచి బీఆర్ఎస్ అయిపోయింది అని చెప్పి ఊపే ఊపు. దీనిలో ఒక్కరి దగ్గర నుంచి అయినా వాళ్ళ కంప్లైంట్స్ వెళ్ళాయి. అసలు బయట మన వెబ్సైట్లో కంప్లైంట్స్ అభ్యంతరాలు, ఎందుకంటే నాకు తెలిస్తే కానీ అభ్యంతరాలు ఇస్తాను, తెలియని విధంగా ఇచ్చారు కదా నోటీసు. అంటే ఏంటి, ఇచ్చుకుంటున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అని చెప్పి మనకు సామెత ఉంది. అలాగా ఆ 30 రోజులు గడువు ఉంది. ఈయన అంటే అది ఏదో ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చేసుకున్నంత ఫాస్ట్గా అయిపోయిందండి. ప్రపంచంలో నాకు తెలిసి అంత ఫాస్ట్గా అడ్మినిస్ట్రేషన్ రియాక్ట్ అయిందంటే ఇక్కడేమో అనిపించింది. ఓకే, కోర్టుల్లో విషయం మనం ఇది సంవత్సరాలు దశాబ్దాల పాటు అంశాలు ఇంకా ఉన్నాయి. 3-4 కోట్లు పెండింగ్ ఉన్నాయి కేసుల్లో. ఎక్కడ కూడా మీకు ఫాస్ట్ గా రాదు, ఎక్సెప్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ పాలిటిషియన్స్ అండ్ ఫిల్మ్ పర్సనాలిటీస్. వాళ్ళ కేసులు మాత్రం ఒరిజినల్ ఆర్డర్ లేకుండా కూడా మీకు డెసిషన్ వస్తుంది. సల్మాన్ ఖాన్ గారికి అయితే అసలు ఒరిజినల్ ఆర్డర్ లేకుండా సర్టిఫికేట్ కాకపోయినా ఆయనకు బెయిల్ వచ్చినట్టుగా మేము విన్నాం. సరే, ఈయన ఏం చేశాడు, డిసెంబర్ వేసినాడండి. కానీ దీనిలో ఉండే కండిషన్స్ ఏంటి, ఎలక్షన్ రూల్స్ ప్రకారం పేరు మార్చాలి అంటే పేరు మార్చకముందు వీళ్ళు కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. పేరు మార్చినంత మాత్రాన కాన్స్టిట్యూషన్లో అంశాలు మారాలి కదా. ఇప్పుడు ఇదైతే ఏమైతే చెప్పాడు, ఏమని, నేను నా రాజ్యంలో ఇవన్నీ వచ్చి నా రాష్ట్రంలో ఇది వచ్చేసింది, దేశంలో నేను ఇవన్నీ ఫాలో అవుతాను, నేను చేసిన సుపరిపాలన దేశంలో ఇస్తాను అన్నది రాజ్యాంగం మన పార్టీ కాన్స్టిట్యూషన్లో రెఫర్ కావద్దు. వెబ్సైట్ లో కొట్టండి, ఒక్క పదం కూడా మారలేదు. పేరు తప్పితే అంతే బి వచ్చింది, బి వచ్చింది, ఇక్కడ బోడిసినా వచ్చేసింది తర్వాత ఎలక్షన్స్ లో. అంటే ఓటర్ యొక్క పల్స్ను అంత గొప్ప రాజకీయ దురంధరుడు, అరే ఈ పేరు వల్ల మనం దేనిపైన సెంటిమెంట్స్ కొట్టి మనం పవర్లోకి వచ్చాము, ఈ సెంటిమెంట్ దెబ్బతీస్తుందేమో, చదువురాని ఓటర్కి కూడా దీనిపైన ఒక ఏహభావం వస్తుందేమో అని చెప్పి ఊహించలేకపోయాను. ఆయన ఇంకో మాట కూడా తరచుగా చెప్తుండేవాళ్ళు ఆ టైంలో, బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కాకుండా దేశానికి ఒక సరికొత్త మార్గం కావాలి, సరికొత్త దిశగా దేశాన్ని తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ కాకుండా బీజేపీ కాకుండా మీ సమదూరం అని చెప్పేవాళ్ళు. రవీంద్ర గారు దానికి నాయకత్వం నేను వహిస్తాను. ప్రధానమంత్రిగా కూడా ఆయన స్వయం ప్రకటిత ప్రధానమంత్రిగా ఆయన ప్రకటించేసుకున్నారు, నేనే అభ్యర్థిని అంటూ కూడా ప్రకటించేసుకున్నారు. నాకు తెలిసి ఎక్కువగా మహారాష్ట్రలో కొంత కాన్సన్ట్రేట్ చేసి సభలు అవి పెట్టారు, నియర్ బై ప్లేసెస్ కాబట్టి దానికి వచ్చాడు. ఏదో మున్సిపాలిటీలో కొన్ని వచ్చినట్టుగా ఉందండి, మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎక్కడ కొన్ని బీఆర్ఎస్ వచ్చినట్టుగా ఉంది. అట్లయితే ఏఎంఐ కూడా ఉత్తరప్రదేశ్ వస్తూ ఉంటాయి కదా, అంత మొత్తం అది నేషనల్ పార్టీ కాదు, ఊరి పేరుకి ఆల్ ఇండియా అన్నాడు ఎంకే, ఆల్ ఇండియా ముస్లిం పార్టీ అని పెట్టుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉంటుంది కదా విజయ్. అవును, సరే, ఈ పేరు మార్పు కూడా మొన్నటి తెలంగాణ ఎలక్షన్స్ లో ఒక పెద్ద ప్రభావం చూపించింది. తెలంగాణ అనే సెంటిమెంట్ని దూరం పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దేశవ్యాప్తంగా రాజకీయాలు నడుపుతామన్న వెళ్ళిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ ప్రభావం చూపించి మొన్నటి ఎలక్షన్స్లో అంతటి ఘోర పరాజయం కూడా చెవి చూశారని కొంతమంది విశ్లేషకులు ఇప్పటికీ భావిస్తుంటారు. దాన్ని ఎలా చూస్తారు? అది కారణం కావచ్చు కానండి, మితిమీరిన అరగెన్స్ ఒకటి, అహంకారం. ఎక్కడైనా మీరు ముగ్గురు దెబ్బతిన్నారు, ఇద్దరు రాష్ట్ర స్థాయిలో, ఒక ఆయన నేషనల్ స్థాయిలో. అబ్కి బార్ 400 బార్, అబ్కి బార్ 400 బార్. ఇది ఎందుకంటే బయటపడ్డారు, ఎందుకంటే ప్రతిదానికి నేచర్కి ఒక ప్రిన్సిపల్ ఉందండి. నేచర్ విల్ నాట్ అలో యూ టు డూ ఎనీ ఎక్స్ట్రీమ్ థింగ్. మన చట్టాలు ఫెయిల్ కావచ్చు, మన ఇంప్లిమెంటేషన్ ఫెయిల్ కావచ్చు, మన ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్ కావచ్చు, కానీ పొయిటిక్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది విజయ్, విచ్ ఈస్ నాట్ కంట్రోలబుల్ బై ద మ్యాన్. ప్రకృతి లేకపోతే అది అన్నిటిని గమనిస్తుంది కదా. దానికి ఒక అద్భుతమైన ఇంగ్లీష్ అడేజ్ ఉందండి, నేచర్ కన్స్పైర్స్ టు డూ సమ్ మీనింగ్ఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. నేచర్ కన్స్పైర్స్ టు డూ సర్టన్ మీనింగ్ఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు కలికి అవతారం వస్తుంది, కలికి అవతారం కలికి దేవుని రూపంలో కాదు, ఇలాంటి పరిణామాల రూపంలో వస్తుంది. ఎగ్జాక్ట్లీ, చాలా చక్కగా చెప్పారు. దీన్ని మనం ఎందుకంటే మన చేత కాని విషయాలు ఇంకా ఆయన నేచర్ దేవుడు చూసుకోవాల్సిందే అంతే. నాట్ ఎ ఫెదర్ ఫాల్స్ వితౌట్ ది వింక్ ఆఫ్ ది గాడ్ అంటే విజయ్, శివుని ఆజ్ఞ లేనిది చీమ ఎంత చిన్నది ఉంటుంది, శివుడు ఎక్కడ ఉంటాడు,
అతని ఆర్డర్ లేకుండా అది వచ్చి కుట్టదు అంటే దాని వెనక ఎంత థియరీ ఉండాలి. అది పెద్ద మనుషులకు ఇన్న 70,000 పుస్తకాలు, నాకు తెలిసి 1,00,000 పుస్తకాలు, ఒక ఆయన 2,00,000 పుస్తకాలు చదివాడు, ఒక ఆయన 70,000 పుస్తకాలు చదివాడు. మరి దీని వెనక ఉండే మర్మం గ్రహించలేకపోయారా? సరే, మార్చారు, అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్గా మార్పు చెందింది. ఇక్కడి వరకు ఓకే. అంటే మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్గా మారుద్దామనే ఆలోచనలో ఉన్నారంట. అసలు ఎందుకు మళ్ళీ? అదే ఇప్పుడు మీరు చెప్పిన తుగ్లక్ ఎగ్జాంపుల్ చాలా కరెక్ట్ గా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆలోచిస్తే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి విజయ్. నాన్న కొడుకు అడవిలో పోతున్నాయండి, ఓకే, నడిచిపోతున్నారు. నాన్నని ఆట పట్టిస్తామని కొడుకు ఏమన్నంటే నాన్న పులి వచ్చింది అన్నాడు. పులి వచ్చింది, నాన్న వెనక్కి తిరిగిచాడు, లేదు, వాడు నవ్వుతుంటే పులి లేదు. రెండోసారి అదే అన్నాడు, పాపం రెండోసారి కూడా ఫూల్ అయ్యారు. మూడోసారి నిజంగా పులి వచ్చింది, నాన్న పులి వచ్చింది అంటే నాన్న చూడకుండా వెళ్ళిపోయాడు, వాడు పులి వాత పడ్డాడు. అంతే కదా, జోక్ చేస్తున్నాడేమో, జోక్ చేస్తున్నామని. వీళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే అంతకన్నా పెద్ద లాజిక్ అక్కర్లేదంటాను. ఎందుకంటే మార్పు ప్రజల నుంచి విశ్వాసం కూడా, తండ్రి ఎలా కోల్పోయాడో ప్రజల నుంచి విశ్వాసం ఓకే అండి. క్రెడిబిలిటీ అన్నది మాత్రం నెంబర్ 1 పాయింట్ ఇన్ పాలిటిక్స్ విజయ్. విశ్వసనీయత అన్నది చాలా కష్టపడి సంపాదించుకోవాలి. నిజం. ఒకసారి లక్ష్మయ్య అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఉన్నారండి. జర్నలిస్ట్ ఉండి ఆయన ఒక టీవీ యాంకర్ అడిగారు, సార్ మరి రాజకీయాలు డబ్బుతో ముడిపడింది కదా అంటే, ఆయన ఒక మంచి మాట చెప్పారు లక్ష్మయ్య. ఏమంటే కేవలం డబ్బుతోనే రాజకీయాలు ముడిపడి ఉంటే అంబానీ కూడా ప్రధానమంత్రి అయ్యేవాడు. రాజకీయాలతో ముడిపడ్డం అంటే అదొక స్పెషల్ ప్రత్యేకమైన పని ఉంది. దానికి ప్రతిరోజు ప్రజలతో మమేకం కావాలి, వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవాలి, కొన్నిటికైనా వాటికి పరిష్కారం చూపించాలి. అప్పుడు ప్రజా మనసులో ఉండిపోతే అది రాజకీయం అంటాం. మంచి సమాజం మంచి కోసం చేయడం. ఆవిలాల గోపాలకృష్ణ గురించి అందరూ వింటారు. సైకిల్ పైన ఆయన క్యాంపెయిన్ చేసేవాడు. ఒక చిన్న ఇది పెట్టుకొని, నా పేరు ఆవిలాల గోపాలకృష్ణయ్య, నేను కంటెస్ట్ చేస్తాను, నాకు ఓటు అని చెప్పాడు, బై మౌత్. సరే, ఒక్కప్పటి మాట అనుకుందాం. వీళ్ళకు ఇన్ని సాధనాలు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చింది, తర్వాత హెలికాప్టర్ ఉంది వాళ్ళ పార్టీ. హెలికాప్టర్ కాదండి, ఆయన ముఖ్యమంత్రి అయిపోతారని విజయవాడలో అక్కడ అన్ని వెహికల్స్ అని రెడీ చేసి పెట్టుకున్నారంట. ఓకే, అది న్యూస్ టు మీ, అదొక వార్త నాకు. అది కరెక్ట్. అంటే అక్కడ కూడా ఒక ఈయన తోట చంద్రశేఖర్కి ఏదో ఇచ్చాడు కదండి, బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ వింగ్కి ఇచ్చాడు కదా. అంటే ఎంత ముందుకు వెళ్ళారంటే, ఎక్కడో చోట చెక్ చేయాలి అంటే నేచరే, అంటే ప్రకృతే ఇంటర్ఫియర్ కావాలి విజయ్. సరే, అప్పటికి కానీ వీళ్ళకి అరే మనం చేసే పనులకి హద్దు పడింది, ఒక లిమిట్ పడింది అన్న స్పృహ రాదు. ఇప్పుడు టెక్నికల్లీ మళ్ళీ వీళ్ళు టీఆర్ఎస్గా మార్చాలి, మళ్ళీ టీఆర్ఎస్ సెంటిమెంట్ని యూజ్ చేసుకోవాలి అనే నేపథ్యంలోనే మార్చాలనుకుంటున్నారేమో. అది పాసిబుల్ అవుతుందా? మళ్ళీ కాదండి, ఎలక్షన్ కమిషన్ ఈసారి మేల్కొంటుంది. మేల్కోకుంటే కనీసం మనమన్నా ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఎందుకంటే ఈసారి మళ్ళీ 30,000 ప్రకటించద్దు. ఈసారి మనం ఆ అబ్యూచువల్ నోటీస్ కోసం మనం ఈసారి జాగ్రత్తగా ఉండాలి. పేపర్లు చూసుకుంటూ ఎప్పుడు న్యూస్ లో వస్తూనే ఈయన గుట్టు చప్పుడు కాకుండా ఒక నోటీస్ ఇచ్చింటాడు, ఏమైనా 30 రోజుల లోపల ఓటర్లందరికీ నోటీస్ ఇచ్చినట్టు, వాళ్ళది అభ్యంతరాలు ఏమి లేనట్టు, ఈయన వెంటనే పేరు మార్చుకున్నట్టు. సరే, కొంచెం ఈసారి ఓటర్ అవేర్నెస్ కాదు, ఈ ప్రకటన అవేర్నెస్ తెప్పించాలండి. అదొకటి, అది ఇంపార్టెంట్ అండి. అంటే ఎంతవరకు అంటే ఎటువంటి విలువలు అనుకోవాలండి? ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చారు, జాతీయ స్థాయిలో వెళ్దాం అనుకున్నారు, అదంతా సరే, వాళ్ళ ఒక ఆలోచనలో ముందుకెళ్లారని అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి టీఆర్ఎస్గా పెట్టుకోవడంలో నైతిక విలువలు కావచ్చు, వీటిని ఎలా చూడాలి అసలు ఆ పార్టీకి సంబంధించి, ఆ వ్యక్తులకు సంబంధించి? ఎలుక తోలుని తెచ్చి ఏడాది ఉతికిన నలుపే గాని తెలుపు విశ్వదాభిరామ వినురవేమ. నీకు పేర్లు మార్చుకోవడం కాదు, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే వాతలు పెట్టుకోవడం కాదు, నీ స్వభావంలో కానీ ఆలోచనలో కానీ ఏమైనా మార్పు వచ్చిందా? నువ్వు ఏదైతే పొరపాటు చేసావో ఇంతకుముందు, వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అదే పొరపాటు చేస్తే వాళ్ళపైన మీద పడుతున్నావంటే మార్పు రాలేదు. నిజంగా ఉంటే ఇప్పుడు ఇప్పటికైనానండి, ఇప్పటికైనా పాత విద్యామంత్రిని అనర్హత వేయద్దు. పాత విద్యామంత్రి అసలు నేరుగా ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేస్తే మినిస్టర్ అయిపోయారు. అది కూడా విద్యాశాఖకి. అదే కదా, విద్యాశాఖ అనేది అందరికి విలువలు నేర్పవలసిన శాఖ విజయ్. ఆ శాఖకి విలువలు పాటించకుండా మాత్రం విలువలేని ఒక వనితను తెచ్చి పెట్టారు అంటే బరి తెగించినట్టు కదా. మేమేమన్నా చేస్తాం, మేము ఎవరన్నా పెడతాం, ఎవరు మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు లేరు అన్న ఆలోచన కాదు చెప్పండి. క్రూరమైన ఆలోచన కాదు.
ఆమె నిజంగా ఆమెకు ఎక్సైజ్ శాఖ ఇచ్చి ఉండాలి, మద్యం శాఖ ఇచ్చిండే అది విలువలకు ఆమె విలువలకు మ్యాచింగ్ గా ఉండేది. సరే, ఆమె వ్యక్తిగత విషయాలు కాకపోయినా కానీ ఇతర పార్టీ నుంచి మంత్రిగా అసలు ఎలా చేస్తారనేది కదా. రాజకీయంగా చెప్తున్నానండి, రాజకీయంగా చెవెళ్ళ చెల్లెమ్మ అని చెప్పి కాంగ్రెస్ లో అంత మంచి సముచిత స్థానం ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఆమెకి ఇచ్చినటువంటి ఆ స్థానం అంత గౌరవం ఏ ఒక్కరికి మాటికి ఏ సందర్భంలో ఉన్నాడు పాపం ఆమెను చాలా గౌరవంగా. ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయాలన్నా అక్కడి నుంచే, ఏదైనా పథకం స్టార్ట్ చేయాలన్నా అక్కడి నుంచే అటువంటి స్థాయి ఇస్తే ఆమె ఈ పార్టీ కృతజ్ఞత. ఇప్పుడు మనిషికి ఏంటంటే రెండు ఉండాలి విజయ్, కన్సర్న్ ఫర్ అదర్స్ ఒకటి అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ అదర్స్. నాకెవరినా నాకు మంచి చేస్తే అతని కృతజ్ఞత, మనం చెడు చేయనక్కర్లేదు, కృతజ్ఞతగా ఉండనప్పుడు చెడు చేయకుండా ఉండాలంటాం. కాంగ్రెస్ పార్టీలో ఉండి అంత గౌరవం తెచ్చుకున్న తర్వాత వెంటనే ఇట్లా రిజల్ట్ మారుతూనే వాళ్ళు ఏం చేశారు, ఆయన ఇప్పుడు అదే అయిపోయింది. నువ్వు చేరికలు అంటే కదా, నువ్వు మా ప్రభుత్వాన్ని కూలగొడుతున్నావు కదా, మేము కూడా ఒక చేరికలు శాఖ పెట్టుకుంటామని చేశారు. కానీ ఇద్దరు చేసేది ఏంటంటే, రాజ్యాంగంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ రాజకీయ పార్టీకి ఎందుకు ఇచ్చామంటే విజయ్, రాజకీయ ప్రజా సేవ ఉండాలి, డెమోక్రటిక్ సెంటిమెంట్ ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలకి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేస్తామనే ఉద్దేశంతో ఇన్కమ్ ట్యాక్స్ బిజినెస్ అయిపోయింది. అసలు రాజకీయాల్లోకి వస్తున్నామంటే ఎంత సంపాదించుకుందామన్న ఆలోచనతో వస్తున్నారు, కానీ ప్రజాసేవ ఏం చేయాలనే ఆలోచనలో ఈ రోజు ఎంతమంది వస్తున్నారంటే ప్రజలే వాళ్ళ మనసుల మీద ఒక చెయ్యేసుకొని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎన్నుకునే నాయకులు ఎటువంటి వారు. ఫైనల్గా ఒకటండి, ఈ టీఆర్ఎస్కి సంబంధించి మళ్ళీ టీఆర్ఎస్గా మార్చి ఈ తెలంగాణ సెంటిమెంట్ని ఉపయోగించుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? అసలు తెలంగాణ ప్రజలు విశ్వసించే అవకాశం ఉందా ఈసారి? విశ్వసనీయత అన్నది 0 లెవెల్కు -కి చేరింది విజయ్, మైనస్గా వెళ్ళిపోయింది. కాబట్టి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ ఆ స్వింగ్స్ లాగా బూడిదలోంచి పైకి రావాలంటే మళ్ళీ ఈయన పాదయాత్రలు చేయాలి. వాళ్ళు అక్కడ మాటికి పాదయాత్ర చేస్తూ ఉంటారు, ఓడిపోయినవాడు ముఖ్యమంత్రి అవుతూ ఉంటాడు కదా విజయ్. వీళ్ళు మళ్ళీ పాదయాత్రలు చేయాలి. కాబట్టి అది అయ్యే పని కాదు. నాకు తెలిసి మనుషులు మార్పు రావాలి. కనీసం వాళ్ళ మనవడికి ఉండే సామాజిక స్పృహ కూడా వీళ్ళిద్దరికి లేకపోయింది కదండి. ఆయన ఒక పాపం స్కూల్కి వెళ్ళి అదేంటి ఈ స్కూల్ ఇలా ఉంది, నా స్కూల్ ఇలా ఉంది అని చెప్పి ఆయన పాపం చిన్న దానికి తెలియని వయసులో కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, వాళ్ళ మనవడు. అంటే ఆ మాత్రం స్పృహ కూడా ఈ అర్లీ జనరేషన్కి లేకుంటే ఇంకా ఇప్పుడిప్పుడే కోలుకునే అవసరం, అన్లెస్ దే మేక్ దట్ బాయ్ యాజ్ ప్రెసిడెంట్. అతన్ని వాళ్ళ పార్టీ కన్నా ప్రెసిడెంట్ చేసుకుంటే కొంచెం ఏమైనా అవకాశం ఉండే, ఆ పిల్లాడికి ఉండేటువంటి విఘ్నత అతనికి ఉండే విఘ్నత లేకపోయింది, తాతకు లేకపోయింది అనేది మీ ప్రశ్న. రైట్, చూద్దామండి అసలు ఏం జరగబోతోందో ఈ విషయంలో. ఒకవేళ నిజంగానే అటువంటి మార్పు చేద్దాం, మళ్ళీ టీఆర్ఎస్గా మార్చి అనేటువంటి మార్పు చేద్దాం అనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, అసలు ప్రజలు ఎంతవరకు నమ్మి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తారు, లేకపోతే వాళ్ళని ఎంతవరకు విశ్వసిస్తారు అనేది కూడా ఈరోజు అనేక ప్రశ్నలుగా మిగిలిపోయింది. చూద్దాం ఈ అంశానికి సంబంధించి ఏమవుతుందో. థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు, చక్కటి ఉదాహరణలతో అందించారు, అది కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ వైరల్ డిబేట్ విత్ విజయ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.